అన్నారు, చూసినామన్నారు. చిన్నయ్య సర్కిల్ నుంచి హిందూపూర్ పోయే రోడ్డు, కాలేజీ రోడ్డు, ప్రధాన రహదారి, కామలకట్ట దగ్గర. మట్టి రోడ్డు కాదు సార్, ప్రధాన రహదారి హిందూపూర్ రోడ్డు, అది తార్ రోడ్డే. మీకు ఫోన్లో మాట్లాడినా చాలా సార్లు మీకు పొద్దున సాయంత్రం పోరాడతారు. 2 స్కూల్ 3 స్కూళ్ళు ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఎవరు పోవాలన్నా అట్లా పోవాలన్నా. కొత్తగా వచ్చారు తెలియదు. అబ్బాయి ఫోన్ ఏంటి, ఆ అబ్బాయికి ఇవ్వండి. అంటే నీ పర్సనల్లోకే రాలేదా ఇప్పటి వరకు? మరి అక్కడ 800-1000 మంది పిల్లలు, హెవీ ట్రాఫిక్, మినిమం ఏం చేయాలా? లేకపోతే మీ దగ్గర ఫండ్స్ లేకపోయినా మా దృష్టికి చెప్పడము ఏదో ఒకటి చెయ్యాలి కదా. చాలా సార్లు ఫోన్ చేసినాం. రోడ్లో వెళ్తే నంబర్ లేని కరుగుతుంది. ఆయన రోడ్ అంతా కనిపిస్తుంది. అది 800-1000 మంది పిల్లలు పోతున్నారు అక్కడికి, పడినారు కూడా. కనీసం మినిమం ప్యాచ్ వర్క్ అన్నా ఏం చేయాలా, ఏమనేది మా దృష్టికన్నా తీసుకురావాలి కదా. చూడు, ఇమ్మీడియట్గా సాయంకాలానికి కావాలన్నారు. టీచర్గా పనిచేస్తా ఉన్నా. మా 9 తర్వాత మా అమ్మ పింఛన్ వస్తా ఉన్నా. ఇప్పుడు మా అమ్మ చెప్పింది, మా అమ్మకి నేనే చూసినాను, నాకు తండ్రి లేదు. అందుకు పింఛన్ అప్లికేషన్కే నాకు వాపస్ వచ్చేసింది. గవర్నమెంట్ అప్లై చేస్తే కూడా నాకు వాపస్ వస్తుందంటే బీటీ కాలనీ 40 సంవత్సరాలు అయింది వచ్చి కాలనీ. నీళ్ళన్నీ, మురికి నీళ్ళన్నీ ఆడే ఉంటాయి. మురికి అసలు నేను ఒకసారి నాయన గురించి అది బీటీ అంటారు. అప్పటి నుంచి మురికి కాలువ, రోడ్ అంటే నీళ్ళు. రేపు చూసాము ఇవి కాలనీ కూడా, నేను కూడా చూశాను. కమిషనర్ గారు కూడా మనకు చూపించారు. దగ్గరలో దీనికి అన్నిటికీ ఒక పక్క నుంచి చేసుకుంటూ వస్తాం. ఒక కాలనీ తీసుకొని, ఒక కాలనీ నుంచి డ్రైనేజీలు, రోడ్లు సమస్య ఉంది మన పెనుగొండలో. ఒక పక్క నుంచి చేసుకుంటూ వద్దాం. కొంచెం మున్సిపల్ కమిషనర్ అదే పరిధిలో ఉన్నారు. లేదు, మన పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో మేజర్ సమస్య ఉండేది డ్రైనేజ్, రోడ్లు, మంచినీళ్ళ సమస్య ఉంది. అది మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాను. ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుంటూ వస్తాం, ఖచ్చితంగా చేస్తాం. 22 ఏళ్ళ నుంచి పెనగొండలో ఉంటున్నాం మేడం. మాకు సొంత ఇల్లు కానీ స్థలం కానీ ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. మీరన్నా సహాయం చేస్తారని పైపు డ్రైనేజ్ డ్రైనేజ్ తర్వాత రోడ్డు విషయంలో కూడా వెరిఫై చేస్తున్నాను. వాటర్ పైప్ ప్రాబ్లం ఏదంటే నాగలకట్ట కాలనీలో వాటర్ రావడం లేదా? మీరు గట్టి మాట్లాడండి, ఎందుకంటే కదా కమిషనర్ గారికి. డ్రింకింగ్ వాటర్ సమస్య నాగలకట్ట రాసుకోండి, నేను చేపిస్తాను కదా.
డిప్యూటీ డిఎంహెచ్ఓ సార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఉన్నారా? మెడికల్ డిపార్ట్మెంట్ సార్, మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ డిఆర్డిఏ వాళ్ళు ఎవరైనా వచ్చారా సార్? మెడికల్ డిపార్ట్మెంట్ డిఆర్డిఏ వాళ్ళు ఎవరైనా వచ్చారా? సార్, ఎవరైనా ఇన్ఫార్మ్ చేయండి సార్, వాళ్ళకి ఇమీడియట్ గా రమ్మని. డిఆర్డిఏనా సార్? ఏ మండలమో? సోమందపల్లి మండలం. పాస్పోర్ట్ ఉందా? రండి. అక్కడికి వెళ్ళండి సార్. ఈయనకి 4,000 తీసుకొని వస్తాము. ఆయనకి అది సాధారణంగా అప్లై చేసుకుంటే మన సచివాలయంలో అప్లై చేస్తే సచివాలయంలో అప్లై చేయాలి. సచివాలయం సర్టిఫికేట్ వస్తుంది. సాధారణ సర్టిఫికేట్ అక్కడికి పోయి మీరు మళ్ళా ఎవరైనా వికలాంగులు పెన్షన్ తీసుకోవాలనుకుంటే ముఖ్యంగా సదరం సర్టిఫికేట్ తీసుకొని సచివాలయంలో అప్లోడ్ చేస్తే ఆ పర్సంటేజ్ బట్టి మనకు వికలాంగుల పెన్షన్ శాంక్షన్ అవుతుంది.